తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కోరారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నిక ప్రక్రియను గందరగోళం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటేసి నచ్చిన వ్యక్తిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవాలని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అన్న జరుగుతున్నాయా లేదా అన్న అధికారులందరినీ కూడా మన శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివి గారు అధికారులందరినీ కూడా అడగటం జరిగింది. అధికారులు కూడా అందరూ కూడా రేపు 17 జరగబోయే ఎలక్షన్లో ప్రశాంతంగా కౌన్సిలర్స్ వాళ్ళ అభ్యర్థిని ప్రశాంతంగా ఎన్నుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని దివ్య మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు ఆదేశాల మేరకు కూడా అందరినీ ఆదేశించి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రశాంతమైన ఓటు వేసుకుని ప్రశాంతంగా తుని పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచాలని, గత ఎలక్షన్లో వైసీపీ చేసిన అరాచకాలు అలాంటి ఏమైనా పాల్పడకుండా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు.